బాసర్ త్రిబుల్ ఐటీకి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే నవంబర్ 3 నుంచి నవంబర్ 7 వరకు ఉంటుంది. అండ్ అలాగే క్యాప్ స్టూడెంట్స్కి సంబంధించిన ఇంకొక చిన్న న్యూస్ కూడా వచ్చింది. దాని మీద కూడా వీడియో చేస్తాను. సో ఫస్ట్ బాసర్ త్రిబుల్ ఐటీకి సంబంధించిన కౌన్సిలింగ్ గురించి వీడియోలో తెలుసుకుందాం. ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 2 లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే స్పెషల్ కేటగిరీస్ కూడా. సో ఇప్పుడు కాల్ లెటర్లో ఏముంది, అలాగే ఇంకొకటి స్పెషల్ గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేశారు ఇంకొక నోట్లో. సో ఆ ఈ పీడిఎఫ్ కలిపి చూద్దాం. సో ఫస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఈ అడ్రస్ ఏదైతే కనబడుతుందో బాసర్ మండల్, బాసర్ నిర్మల్ డిస్ట్రిక్ట్, ఈ వెన్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. నవంబర్ 3న 1 to 250 నెంబర్స్ ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే లిస్టులో 1 to 250 మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి. నవంబర్ 4న 251 to 500, అలాగే నవంబర్ 5న 501 to 700, నవంబర్ 6న 701 to 1000, నవంబర్ 7న 1001 to 1000 సో 1193 వరకు వీళ్ళందరికీ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో వీళ్ళందరూ మార్నింగ్ 10 AM కల్లా అక్కడ ఉండాల్సి ఉంటుంది, సర్టిఫికేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సహా. సో స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒకసారి మళ్ళీ చదువుతున్నాను, వినండి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ టు మేక్ ఆల్ ది సూటబుల్ ట్రావెల్ అరేంజ్మెంట్స్ సో యాజ్ టు రీచ్ ది యూనివర్సిటీ బై 10 AM ఆన్ ది అబౌవ్ సెట్ డేట్స్. సో పైన మెన్షన్ చేసిన డేట్స్ అదే పర్టికులర్ టైంకి రీచ్ అవ్వడం స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ యొక్క బాధ్యత. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవడం కూడా మీ బాధ్యత అని చెప్పేసి మెన్షన్ చేశారు. అడ్మిషన్ షాల్ నాట్ బి గివెన్ ఇఫ్ ద స్టూడెంట్ ఫెయిల్స్ టు అటెండ్ ది కౌన్సిలింగ్ ఇన్ పర్సన్ ఆన్ ది అబౌవ్ డేట్ అండ్ టైమ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఏ కారణం చేత అయినా సరే మీరు పర్టికులర్ డేట్కి ఆ టైంకి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకపోతే అడ్మిషన్ అనేది ఇవ్వబడదు. ద సీట్ విల్ బీ అలొకేటెడ్ టు ది నెక్స్ట్ బెస్ట్ క్యాండిడేట్. సో ఇదే ఫేజ్ 2 అనమాట. సీట్ అనేది నెక్స్ట్ బెస్ట్ క్యాండిడేట్కి అలాట్ చేసేస్తారు. సో ఆ నెక్స్ట్ బెస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ని ఫేజ్ 2 లిస్ట్ అంటాం. మీరు అటెండింగ్ ద కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ a సీట్. కౌన్సిలింగ్కి వెళ్ళినంత మాత్రాన్ని మీకు సీట్ వచ్చేస్తుంది అనుకోకండి. ఎందుకంటే కొంతమంది డూప్లికేట్ సర్టిఫికేట్స్ చేయించుంటారు, ఏమో ఎవరికి తెలుసు. సో అడ్మిషన్ విల్ బి గివెన్ ఓన్లీ ఇఫ్ ద క్యాండిడేట్ ఫుల్ఫిల్స్ ఆల్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పే ది రెలవెంట్ ఫీ ఆఫ్టర్ ది వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్. అడ్మిషన్ అనేది మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా పూర్తయి ఫీ పే చేసిన తర్వాతే ఇవ్వబడుతుంది. ద సెలక్షన్ స్టాండ్స్ క్యాన్సిల్ ఇన్ కేస్ candidate fails to produce original certificate mentioned below at the time of verification or fail to pay the relevant fee. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని ఆ కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేయలేకపోయినా, లేకపోతే ఫీ అనేది పే చేయలేకపోయినా మీకు అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ కౌన్సిలింగ్కి తీసుకెళ్లాలో చూద్దాం. హాల్ టికెట్ ఒకటి, గ్రేడ్ షీట్ ఒకటి 10th క్లాస్ది, ఎస్ఎస్సి టీసీ ఒకటి. సో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. గ్యారంటీగా కౌన్సిలింగ్ వెళ్ళేవారు ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చే ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చూసుకోండి, అన్నీ క్లారిటీగా తీసుకుని పట్టుకెళ్ళండి. స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. నాన్ లోకల్ కేటగిరీ కింద ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ కమ్యూనిటీకి సర్టిఫికేట్, అది కూడా మీసా వాళ్ళు ఇచ్చింది మాత్రమే. ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 1 అంటే ఈ 2020 ఇయర్లో ఏప్రిల్ 1 తర్వాత ఇష్యూ అయ్యి ఉండాలి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి. ఫోటోగ్రాఫ్స్. అప్లికేషన్ మీరు కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ అంటించాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 ఫోటోగ్రాఫ్స్ అని మెన్షన్ చేశారు, కానీ ఐడి కార్డ్ మీద, పేరెంట్ ఐడి కార్డ్ మీద, వీటి మీద కూడా అంటించాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రాగా ఒక 4 పెట్టుకెళ్ళండి, మంచిది. అండ్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ కాపీ. ఎవరైనా అక్కడికి వచ్చే బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే కనుక ఇవి, అంటే బ్యాంక్ ఉంటుంది కదా అక్కడ, సో ఫీ పే చేయడానికి బ్యాంక్లోనే తెస్తారు. సో బ్యాంక్లోనే ఎవరికైతే కావాలో వాళ్ళు ఇది పెట్టుకెళ్ళచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మనకి ఆర్జీకిట్ వెబ్సైట్లో పెడతామని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు, ఏ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయినా. ఫీ ఏం కట్టాలి? సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 500 or 1000. ఇది క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ అయ్యి ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి అయితే 500, నాన్ ఎస్సీ వాళ్ళకి అయితే 1000. సో ఇలా మొత్తం అన్ని ఫీజెస్ కంబైన్ చేసుకున్న తర్వాత టోటల్ ఫీ పే చేయాల్సింది వచ్చేసి ఎస్సీ వాళ్ళు అయితే 40,200, మామూలు వాళ్ళు అయితే 40,700. సో అందరూ 380 సీట్ ఫ్రీ అంటారు.
ఫ్రీ ఫీజు 6 ఇయర్స్ ఏం ఫీజు ఫ్రీ ఉండదు, ఏం ఫీజు కట్టక్కర్లేదు అనుకుంటారు. సో అది తప్పు. మీరు ఇక్కడ ఫీజు కట్టాలి, కానీ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే కనుక కట్టక్కర్లేదు. నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ యాజ్ పర్ ది స్టిపులేటెడ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ నీడ్ నాట్ పే ట్యూషన్ ఫీ ఆఫ్ 36,000. But in case if they are not reimbursed the tuition fee, they shall have to pay the tuition fee before the commencement of same to examination the academic year in order to permit them exam to appear for the exam. సో ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే 36,000 కట్టాల్సి ఉంటుంది నార్మల్ స్టూడెంట్స్ అయినా సరే. ఫీ రియంబర్స్మెంట్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఈ కేటగిరీ వాళ్ళకి ఈ ఇయర్లీ యాన్యువల్ ఇన్కమ్ అనేది సపోజ్ ఎస్ఎస్టీ వాళ్ళు తీసుకుంటే 2 lakhs ఉండాలి. సపోజ్ చెప్తున్నా, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, వెబ్సైట్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోవాలి. కుదిరితే మళ్ళీ వీడియో చేస్తాను దీని మీద. అలాగే ఓసీ కేటగిరీ వాళ్ళకైతే ఇయర్లీ ఇన్కమ్ 1 lakh మించకూడదు. సో ఇటువంటి రూల్స్ ఉంటాయి. రేషన్ కార్డు ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఇటువంటి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫుల్ఫిల్ చేస్తే మీరు ఫీజు కట్టక్కర్లేదు. ఆ రూల్స్ ఫుల్ఫిల్ చేయకపోతే కనుక 36,000 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ ఆ ఫీ రియంబర్స్మెంట్లో కూడా మనకి స్కాలర్షిప్ మొత్తం ఫుల్గా పడట్లేదు. సపోజ్ ఫీజు 36,000 అనుకుంటే అక్కడ పడేది కొంతదే క్యాస్ట్ వైజ్ పడుతుంది. మళ్ళీ ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 30,000 పడడం, ఓసీ క్యాస్ట్ వాళ్ళకి 25,000 పడడం అంటే ఎగ్జాక్ట్ కాదు. సో ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో మీరు మళ్ళీ 6 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 60,000 అలాంటి మనీ పే చేయాల్సి ఉంటుంది 6 years అయిపోయిన తర్వాత. సో అది మీరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది దగ్గర పెట్టుకోవాలి. ఒక్కసారి కాలేజీలో సబ్మిట్ అయిన తర్వాత మీకు మళ్ళీ 6 years అయ్యే వరకు మళ్ళీ అవి తిరిగి అయితే రావు. సో జిరాక్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడే తీసుకుని పక్కన పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ఫీ కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు నార్మల్గా 4,700 కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ వాళ్ళు అయితే 4,200 కట్టాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే, మీకు ఏం డౌట్స్ ఉన్నా పర్లేదు, భాషా త్రిబుల్ హెల్ప్లైన్ నెంబర్సే ఫ్రీగా రెస్పాండ్ అవుతున్నాయి, ఫ్రెండ్లీగా కూడా రెస్పాండ్ అవుతున్నాయి, ఏపీ త్రిబుల్ కాకుండా. సో మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఎప్పుడు ఫోన్ చేసినా వీళ్ళకి లిఫ్ట్ చేసి మనతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. పర్లేదు, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి the candidate selected for admission shall be prepared to go through the intensive learning program at the RGKT, and we will have a fruitful learning time leading to a bright career. సో మంచి భవిష్యత్తు ఉంది, దానికి అంతా ప్రిపేర్ అయిపోయి ఉండాలి ఎవరైతే ఈ కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ నీడ్ టు సైన్ ఎ డిక్లరేషన్ కన్సర్నింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్. సో ఇది అడ్మిషన్ టైంలో మీరు ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి సైన్ అయితే చేయొచ్చు, పర్లేదు, వాళ్ళే ఇస్తారు మీకు. సో కౌన్సిలింగ్ టైంలో ఉంటుంది ఇటువంటివన్నీ. ద సెలక్షన్ మొన్న రిలీజ్ చేసిన సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో అది కేవలం కౌన్సిలింగ్కి మాత్రమే. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ సీట్లు వచ్చేస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే సెలెక్ట్ అయ్యి కరెక్ట్ సర్టిఫికేట్స్ అనేవి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి ఫెయిల్ అయిన వాళ్ళకి సీట్ అయితే గ్యారంటీ కాదని చెప్పేసి ఇక్కడ లాస్ట్ నోట్లో ఉంటుంది. అండ్ అలాగే గైడ్లైన్స్ కూడా కొన్ని రిలీజ్ చేశారు. ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ అటెండింగ్ ది కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళందరూ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ 1 parent ఆర్ గార్డియన్ ఈజ్ అలౌడ్ టు అకంపెనీ ది స్టూడెంట్ ఫర్ కౌన్సిలింగ్. సో స్టూడెంట్ తరపున గార్డియన్ లేకపోతే పేరెంట్ ఎవరో ఒకళ్ళు మాత్రమే అలౌ చేస్తారు, అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోవడం కుదరదు. ద క్యాండిడేట్స్ అండ్ పేరెంట్ గార్డియన్ షల్ మెయింటైన్ ప్రాపర్ ఫిజికల్ డిస్టెన్స్ ఇన్ ది కౌన్సిలింగ్ హాల్స్. ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్స్ అండ్ మాస్ గ్యాదరింగ్స్ ఆర్ అలౌడ్. మీకు అర్థమై ఉంటుంది, గ్రూప్ డిస్కషన్స్ మాస్ గ్యాదరింగ్స్ అలౌడ్ కాదు. ఫోటో సెషన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, అంటే ఫొటోస్ గట్రా తీసుకోకూడదు వెళ్ళిన తర్వాత. ప్రాపర్ ఎటిక్విటీస్ ఆర్ టు బి మెయింటైన్డ్ వైల్ యూజింగ్ వాష్రూమ్స్, అంటే క్లీన్గా ఉండమంటున్నారు వాష్రూమ్స్ యూజ్ చేసేటప్పుడు. ఎనీ క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ విత్ ది సిమ్టమ్స్ ఆఫ్ COVID-19 షాల్ రిపోర్ట్ టు ది స్టాఫ్ ఆన్ ది కౌన్సిలింగ్ డ్యూటీ ఇమీడియట్లీ. ఏ క్యాండిడేట్కైనా సరే COVID-19 సిమ్టమ్స్ ఉంటే అక్కడ ఉన్న స్టాఫ్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ అండ్ ది పేరెంట్ షల్ ఆల్వేస్ వేర్ ఏ మాస్క్ కవరింగ్ నోస్ అండ్ మౌత్ ఆర్ ఫేస్ షీల్డ్ విత్ ఇన్ ది క్యాంపస్ ప్రెమిసెస్. సో మాస్క్ వేసుకోవాలి. అండ్ అలాగే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ అవే దేర్ లగేజ్ వైల్ లీవింగ్ ది క్యాంపస్ ఫర్ ది యూనివర్సిటీ విచ్ ఈజ్ నాట్ హెల్డ్ రెస్పాన్సిబుల్. సో లగేజ్ ఏదైతే తెచ్చుకున్నారో మళ్ళీ మీదే తిరిగి పెట్టుకెళ్ళాల్సి ఉంటుంది, ఇక్కడ ఉంచుకోవడం కొనదు లగేజ్.
ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు రోమ్ ఇన్ ది క్యాంపస్ వితౌట్ ప్రాపర్ రీజన్స్. క్యాంపస్లో తిరగడానికి లేదు, సరైన కారణాలు ఉంటేనే మీరు క్యాంపస్లో తిరగచ్చు, కారణాలు లేకపోతే మీరు తిరగడానికి ఉండదు. ద క్యాండిడేట్ షాల్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది యూనివర్సిటీ స్టాఫ్ గివెన్ ఫ్రమ్ ది టైమ్ టు టైమ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది కౌన్సిలింగ్. అక్కడ యూనివర్సిటీలో ఉన్న స్టాఫ్ మార్నింగ్ మీరు వెళ్ళేప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఇది చేయాలి అది చేయాలి అంటే ఈ సర్టిఫికేట్స్ తెండి ఎత్తండి, ఈ డాక్యుమెంట్లో సైన్ చేయాలి, తర్వాత మెస్కెళ్ళి భోజనం చేసేయండి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు తూచి తప్పకుండా ఫాలో అవ్వాలి. డ్యూ టు COVID-19 నో మెసెస్ అండ్ క్యాంటీన్స్ ఆర్ ఓపెన్ ఇన్ ద క్యాంపస్, దేర్ ఫోర్ ద క్యాండిడేట్ షాల్ మేక్ ది నోర్ అరేంజ్మెంట్స్ ఫర్ ఫుడ్. ఇది ఒక మెయిన్ థింగ్. సో ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్తున్నారో వాళ్ళకి ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు, మీకు మీరే ఇంటి దగ్గర వండి పట్టుకెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే బయట కొనుక్కొని పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. క్యాంపస్లో కొనుక్కోవడానికి అయితే క్యాంటీన్స్ ఓపెన్ చేయలేదు, అలాగే క్యాంపస్లో పెట్టడానికి మీకు మెస్లు కూడా ఓపెన్ చేయలేదు. సో మీరే మీ ఫుడ్ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ అయిపోయాయి కౌన్సిలింగ్కి సంబంధించి. అండ్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది, దాని గురించి కూడా వీడియో చేస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.